దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్యంలో నుంచి లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను. ప్రతి కూడా గమనించాలని మీరందరూ కూడా మనం చేయించి ఉన్నాను. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబొట్టుకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పిన ప్రార్థించుకున్న మహోన్నతుడు మా రాజు మా పరమరక్షక నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఎంతవరకు నాయన ఈ ఆరాధన కూడుకున్నాయన ఆది నిమిషం నుండి నాయన ప్రభా ఈ నిమిషం వరకు ప్రభా సక్రంగా మర్యాదగా నీ భయంకరంగా జరిగించుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరున్న దాన్ని బట్టి, పాటల్లో మీరున్న దాన్ని బట్టి, సాక్ష్యాల్లో మీరున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్ష కొడుకులో కూడా మీరున్నండి ప్రభా, మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. అల్పుడను అయోగ్యుని తండ్రి నీ పక్షంగా ఇక్కడ నిలబడ్డాను ప్రభు. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నాయన. నా నోట నీ పరిశుద్ధాత్మ నుంచి మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. కూర్చున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయండి. నన్ను నీ శిలువ చోటును మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. చదవబడిన వాక్యము మనం చదివిన వచనం చూస్తే మీకు నేను ఏ మాట మాట్లాడుతున్నాను మీకు అర్థమవి ఉండాలి. మన అంశం ఏంటంటే మందబుద్ధులు కాక మెలకువగా ఉండడి. ఇది ఈరోజు నేను ముగించాలని ఆశపడుతున్నాను ఈ యొక్క అంశాన్ని. కాబట్టి మందబుద్ధులు ఎవరు అని చూసినట్లయితే మరి మీలో ప్రతి వాడు కూడా ఈ నిరీక్షణ పరిపూర్ణం కావడం కోసము మీరు ఇదివరకు కొనుపరిచిన ఆసక్తిని చివరి వరకు కొనుపరచాలని కోరుచున్నాను. అంటే మందబుద్ధులు అనగా ఎవరంటే నిద్రమత్తులు, బద్ధకస్తులు, సోమరులు, అగాజరుకులు, దిగంబరత్వం కలిగిన వారు. కాబట్టి మందబుద్ధులు వీరు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవటము జరిగింది. కాబట్టి మందబుద్ధులు గాక మెలకుగా ఉండుడి అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏంటి విషయాల్లో మనం మెలకుగా ఉండాలని 6 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మళ్ళీ ఒకసారి మీకు అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ అంశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మరి మంద బుద్ధులు గలవారు ఎవరండి? మంద బుద్ధులు గలవారు ఇప్పుడే చెప్పాను కదా. ఎవరు? సోమరులు, బద్ధకస్తులు, నిద్రపోతులు, అగాజరుకులు, దిగంబరత్వం కలిగిన వారు. ఈ బద్ధకస్తులు అందరూ కూడా మరి మెలకువ కలిగి ఉండడని దేవుని వాక్యము చెప్తుంది. ఎందుకు మెలకువ కలిగి ఉండాలంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. రెండోది కాలము సమీపమై ఉన్నది కాబట్టి మెలకువగా ఉండాలి. మూడోది ఏ గడియలో ప్రభు వచ్చినో తెలియదు కనుక మెలకువగా ఉండాలి. నాలుగోది క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించాలి కనుక నువ్వు మెలకువగా ఉండాలి. ఐదోది దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి కనుక నువ్వు మెలకువగా ఉండాలి. ఆరోది క్రీస్తు రాజ్యములో చేర్చబడాలి కనుక నువ్వు మెలకువగా ఉండాలని మరి మాట్లాడుకోవడం జరిగింది. 6 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఏ విషయాల్లో మెలకువగా ఉండాలో మీకు జ్ఞాపకం చేశాను. ఇంక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఇందులో మన చదవబడిన వాక్యంలో 36వ వచనంలో ఏముందండి? కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ విషయాల్లో మెలకు ఉండాలంటే జరగబోవు వాటి నెల తప్పించుకోవాలి కనుక, జరగబోవు వాటి నెల తప్పించుకోవాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండకపోతే జరిగే వాటిలో నువ్వు తప్పించుకోనా లేవు. కాబట్టి
మరి జరగబో వాటినెల్లా తప్పించుకోవాలి కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి. అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కదా, మన జీవితాల్లో చూసినట్లయితే అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మందమద్దులుగా ఉండకూడదు, నిద్రపోతులుగా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు. మెలకువగా ఉంటేనే వాటి నుండి తప్పించుకోగలుగుతావు. ఏం జరగబో వాటినెల్లా వాటి నుండి తప్పించుకోవాలి కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి. మరి మన యొక్క జీవితాల్లో మెలకువ అనేది చాలా అవసరం. మరి ఆ అవసరము మనకి ఏం జరిగిపోయే వాటినెల్లా తప్పించుకోవాలి. ఏది జరుగుతుందో అన్నీ కూడా నీకు తెలుసు, వాటి నుండి తప్పించుకోవాలి. తప్పించుకోవటానికి నువ్వు మెలకువ కలిగి ఉన్నావా? మెలకువ కలిగి ఉండటం అంటే మరి మత్తయి సువార్త 23:12 అన్నాడు చూడు, తగ్గించుకుని భక్తి చేయాలంట. తగ్గింపబడును, హెచ్చింపబడును. కాబట్టి మనం జరగబో వాటినెల్లా తప్పించుకోవాలి కనుక మెలకువ ఉండాలి. ఆ మెలకువ మనకు కావాలి అంటే మనం ఎలా ఉండాలంట? తగ్గించుకోవాలి. తగ్గింపు మనసు మన యొక్క జీవితాల్లో ఉండాలి. కాబట్టి తగ్గింపు భక్తిని మనం చేయాలి. తగ్గించుకుని భక్తి చేయాలి. తగ్గించుకుని భక్తి అంటే పాస్టర్ తగ్గించుకోవాలంటారు మీరు కదా, ఉన్న వాళ్ళు తగ్గించుకోకర్లేదు. పాస్టరే తగ్గించుకుని భక్తి చేయాలి తప్ప విశ్వాస అక్కర్లేదు కదా. పాస్టర్ని ఏదైనా ఎత్తి చూపిస్తూ ఉన్నారు తప్ప మరి ఏ విషయాల్లో ఎవరైనా సరే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినవాడు. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు పాస్టరే తగ్గించుకోవట్లేదు, మేమే తగ్గించుకుంటాం కదా. మీ మనసులో ఉండేది అది. కాబట్టి అందరము తగ్గించుకోవాలి. పాస్టర్ కూడా తగ్గించుకోవాలి. సమయంలో పాస్టర్ కూడా మాట్లాడొచ్చు, విశ్వాస కూడా కొన్ని విషయాల్లో, ప్రతి విషయాల్లో కూడా మాట్లాడకూడదు. కానీ తగ్గింపు అనేది తగ్గించుకుని భక్తి చేయాలి. మనం ఆ భక్తి లేకపోతే మనము వచ్చే వాటి నుండి తప్పించుకునే శక్తి మనకి ఉండదు. కాబట్టి అది మనల్ని కొట్టుకుపోతుంది. కాబట్టి మొదటిగా చూసినట్లయితే తగ్గించుకుని భక్తి చేయాలి. ఎందుకని చేయాలంటే జరగబో వాటినెల్లా తప్పించుకోవాలి కనుక నువ్వు మెలకువ ఉండాలి. ఆ మెలకువ కలిగి నువ్వు ఉన్నట్లయితే తగ్గించుకుని జీవిస్తావు, తగ్గించుకునే భక్తి చేస్తావు. కాబట్టి అటు భక్తి మనకి కావాలని దేవుని వాక్యం చెప్తుంది. రెండోది చూసినట్లయితే కీర్తన గ్రంథము 63:2 చూసినట్లయితే నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. రెండోది, మొదటిది నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనిన చాలు. ఇక్కడ చూసినట్లయితే మొదటిది తగ్గించుకుని భక్తి చేయాలి. రెండోది చూసినట్లయితే దేవుని తట్టు మాత్రమే చూడాలి. మొదటిది దావీదు తగ్గించుకున్నాడు. రెండోది మరి ఆయన కొరకు ఆయన ప్రాణం అంట తృష్ణ గొలుచున్నది. ఆయన కొరకే చూస్తుందంట ఆయన ప్రాణం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని తట్టు మాత్రమే చూడాలి, మనుషుల తట్టు చూడకూడదు. రెండోది, మనం జరగబో వాటినెల్లా తప్పించుకోవాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని తట్టు చూడాలి తప్ప మనుషుల తట్టు చూడకూడదు. మన జీవితాల్లో చూసినట్లయితే మరి దేవుని తట్టు చూస్తున్నాం, మనుషుల తట్టు చూస్తూ ఉన్నాం. ఈ రోజుని పరిశీలన చేసుకోవాలి. మనం చూడవలసింది ఏంటంటే దేవుని తట్టు మాత్రమే చూడాలి. అక్కడ ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడంట. మళ్ళీ ఒకసారి చదవమ్మా. నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను. కాబట్టి ఆ పరిశుద్ధాలయం తట్టు చూడాలని ఆయన కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తట్టు మాత్రమే ఆయన చూస్తూ ఉన్నాడు. మనమందరం కూడా తగ్గించుకుని భక్తి చేసేటప్పుడు ఆయన తట్టు మాత్రమే చూస్తాం. మనుషుల తట్టు మనమేమి చూడటానికి అవకాశం ఎట్టి పరిస్థితులను ఉండదు. ఉండని ఎప్పుడో కూడా పరిశుద్ధాత్ముడు. మనము ఒకవేళ మన ఇష్టాచారం జీవిద్దామన్నా
మనం తగ్గించుకుని భక్తి చేస్తే దేవుడు నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు కానీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నేను కూడా నడిపింపబడతాము. కాబట్టి మనం ఏం చేయాలి? రెండోది చూసినట్లయితే దేవుని తట్టు మాత్రమే చూడాలి. మూడోది చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదని తెలుసుకోవాలని. ఇక్కడ మూడోది చూసినట్లయితే తప్పిదము లేకుండా బ్రతుకుము. ఎలా బ్రతకాలంట? తప్పిదము లేకోకుండా బ్రతకాలి. మొదటిది చూసినట్లయితే తగ్గించుకుని భక్తి చేయాలి. రెండోది చూసినట్లయితే ఆయన తట్టు మాత్రమే నువ్వు చూడాలి. మూడోది చూసినట్లయితే తప్పిదము లేకుండా బ్రతకాలంట. తప్పిదము లేకుండా బ్రతకాలంటే అక్కడ దావీదును సాదృశ్యంగా తీసుకోండి మీరు అండి. దావీదుకి సౌలు ఎలా ఉన్నాడండి? భర్త శత్రువు, చంపటానికి వచ్చాడండి. చంపటానికి వచ్చాడు, శత్రువే చంపడానికి వచ్చాడు. కానీ ఆయన విషయంలో కూడా తప్పిదము చేయలేదండి. ఆయన విషయంలో తప్పిదము లేకుండా బ్రతికాడు. ఆయన చంపే అవకాశం వచ్చింది, ఆయన చంపటానికి చూస్తున్నాడు. ఎంతో మందిని తీసుకొచ్చి ఈయన చంపటానికి అక్కడ కాల్చి కూర్చున్నాడు. కానీ చంపే అవకాశం వచ్చినా కూడా ఈయన తప్పు చేయలేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పు చేయకోకుండా నువ్వు బ్రతకాలి. మన జీవితాల్లో చూసినట్టు తప్పు లేకుండా బ్రతుకుము అంటూ ఉన్నాడు. కాబట్టి మన శత్రువు ఎంత శత్రువైనా సరే ఆయన మీద మన విరోధంగా ఉండకూడదు. అంటే ఆయన మీద శత్రువు మీద విరోధంగా ఉంటే మనం తప్పిదము చేసినట్టు. తప్పిదాలంటే ఏయో ఎత్తుకోక్కర్లేదు. మనం ఆయన చేసేది ఏంటి? ఆయన చంపడానికి వచ్చాడు. ఆయన దేవుడు ఆయన చేతికి అప్పగించినా సరే ఏం చేశాడు? ఆయన తప్పిదము చెల్లిందించని తప్పు చేయలేదు. దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదు, చంపకూడదు. అది ఒకవేళ దేవుడు అభిషేకించిన వాడిని తప్పున ముట్టుకున్నా, కొట్టినా, చంపునా అది తప్పిదము అయిపోతుంది. మన యొక్క జీవితాల్లో కూడా చూసినట్లయితే ఏది తప్పుదమో ఏది తప్పుదం కాదు మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ తప్పిదము మనం చేయకుండా ఉండాలి. ఆ తప్పిదము లేకోకుండా మనము బ్రతకాలి. కాబట్టి మరి జరగబో వాటినెల్లా తప్పించుకోవాలి అంటే నువ్వు తగ్గించుకునే భక్తి చేయాలి. దేవుని మట్టు మాత్రమే చూడాలి. తప్పిదము లేకుండా బ్రతకాలి. ఈ మూడు నువ్వు కలిగి ఉంటే ఏదొచ్చినప్పటికీ కూడా తప్పించుకునే శక్తి నీకు ఇస్తాడు. అటు మెలకు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి అట్టి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆఖరిగా చూసినట్లయితే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో మనకు మాట ఉంటుంది. మనందరికీ తెలిసిన మాట అదే. క్షమించును. అదే 14 15 కూడా చదవండి. 15 మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం అండి. మీరు శోధనలో తప్పించబడాలి కనుక పరలోక ప్రార్థన ఉంటుంది అక్కడ. అదేనా? ఎన్నో వచనం అండి అది? ప్రార్థన అంతా కాదు, నేను చెప్పే మాట. ఎన్నో వచనం అండి? 13వ వచనం. 13వ వచనంలో ఉన్నది శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. అక్కడ పరలోక ప్రార్థన మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. రెండోది, మొదటిది నేనేం చెప్పాను? జరగబో వాటినెల్లా తప్పించుకోవాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. రెండోది చూసినట్లయితే శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి. శోధన, నీకు వచ్చే శోధన నుండి నువ్వు తప్పించబడాలి అంటే మెలకువగా కలిగి ఉండాలి. ఆ శోధన మరి తప్పించబడాలంటే నువ్వు మెలకువ ఉండాలంటే నువ్వేం చేయాలి అని చూసినట్లయితే మరి అందులో ఉంటుంది ఇంకో మాట చూడండి. లోకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం చూడండి. లోకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం.
శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడి. శోధనలో ప్రవేశించుకోకుండా మనం ఏం చేయాలంట? లేచి ప్రార్థన చేయాలి. కాబట్టి శోధన నుండి మనం తప్పించబడాలి కనుక మెలకుగుండాలి. మెలకుగుండాలి అంటే మనం ఏం చేయాలంట? శోధన నుండి తప్పించబడాలి, లేచి ప్రార్థన చేయాలి. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. నీ శోధన తప్పింపబడాలి అంటే, నీకు వచ్చిన శోధన తప్పింపబడాలి అంటే, నాకు వచ్చిన శోధన తప్పింపబడాలి అంటే నువ్వు నేను కూడా ప్రార్థన చెయ్యాలండి. ఎంతమంది మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంత టైం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన శోధనలు అనేకమని వస్తానుంటాయి. ఏదో రకంగా శోధన రాకమంతగా నువ్వేం చేయాలంట? లేచి ప్రార్థన చేయాలంటూ ఉన్నాడు. కాబట్టి మరి అదే యోబు గారు చూసినట్లయితే 31 ఆయన ఒక నిబంధన చేసుకున్నాడండి. ఏమి నిబంధన చేసుకున్నాడు? కనులతో నిబంధన చేసుకున్నాడు. ఎవరు? యోబు గారు. చూడండి, ఆ కన్నులతో నిబంధన చేసుకుని. చూడండి, ఇక్కడ చూసినట్టయితే లేచి ప్రార్థన చేయాలి. రెండోది, నువ్వు నిబంధన చేసుకోవాలి. ఏమి నిబంధన? ప్రార్థన చేస్తానని నిబంధన, లేకపోతే నీ కళ్ళు నిబంధన, నీ పెదవులు నిబంధన. అట్లా నీకు నీ స్వాధీనంలో ఉంచు ప్రభు అని మనము నిబంధన చేసుకోవాలి. మన యొక్క జీవితాలు చూసినట్లయితే లేచి ప్రార్థన చేయాలి. నీ జీవితంలో నీ కనులకు ఒక నిబంధన పెట్టుకోవాలి. అనవసరమైన నేను చూడను అనే నిబంధన మనము కలిగి ఉండాలి. కాబట్టి మరి మొదటి తిమోతి రాసిన పత్రిక 6:11 చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక, నేను ముగించేస్తాను. 6:11 దైవజనుడా సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము అంటూ ఉన్నాడు. వేటిని సర్దించాలి అంటే చూసినట్లయితే అదే అధ్యాయంలో 4వ వచనంలో కొన్ని అక్కడ రాశాడు. అవన్నీ మనం వివరించడానికి సమయం లేదు కాబట్టి మనలో ఉన్న అవన్నీ కూడా ఏమన్నా చూడండి 4వ వచనంలోను గర్వాంధుడగును, నీటి మూలంగా అసూయ, కలహము, దూషణ, దురభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకును మనుషులు వ్యర్థ విచారణములు కలుగుచున్నవి. చూడండి, ఇవన్నీ కూడా విసర్జించాలంట. మన జీవితాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు విసర్జించాలి. ఎందుచేతనంటే శోధన నుండి నువ్వు తప్పించబడాలి కనుక. శోధన నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఉన్నాయి అపవిత్రాలు అన్నీ కూడా విసర్జించాలి. అక్కడ దైవజనుడికే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ దైవజనుడికే చెప్తున్నాడు కదా అని మీరు దైవజనుడే చూసుకుంటాడు అని అనుకోకుండా అందరికీ కూడా. ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో పెద్దలు ఎన్నుకున్నప్పుడు అక్కడ రాశారు, అధ్యక్ష పదవి ఆశించిన వెళ్ళని రాశారు. అది ఎవరి గురించి అనుకుంటున్నారు? అసలు పాస్టర్ గురించి కాదు. అధ్యక్షుడు పెద్ద, సంఘంలో ఉన్న పెద్ద అధ్యక్షుడి గురించే, అసలు పాస్టర్ గురించి అక్కడ రాయలేదు. మరి అధ్యక్షుడే ఆ విధంగా ఉండాలంటే పాస్టర్ ఏ విధంగా ఉండాలి? ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇక్కడ దైవజనుడికి అవన్నిటిని కూడా నువ్వు విసర్జించాలి. అంటే పాస్టర్ గారు ఒక్కరే పరిశుద్ధం ఉండాలి, మేము ఎలా బతికినా ఏం చేసినా పర్వాలేదని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అతన్ని ఏదైనా తప్పు చేస్తే అతన్నే నిలబెట్టడానికి చూస్తూ ఉన్నారు తప్ప. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటి? అసలు ఆ పాస్టర్ గారికి కఠినంగా చెప్పాడు, పెద్దలకి, కమిటీకి, ప్రతి ఒక్కరికి కూడా, విశ్వాసులకు కూడా కఠినమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అవి గైకొనకోకుండా పాస్టర్ మీదే మన కళ్ళు ఉంటాయి కదండి. పాస్టర్ ఏం చేస్తాడో ఆయన్ని ఏదోటి అందామని. కానీ అది కాదు మన జీవితాల్లో చూడవలసింది. కాబట్టి మనం ఏం చేయాలంట? అపవిత్రమైనవి విసర్జించగలుగుతూ ఉన్నామా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు లేచి ప్రార్థన చేయాలి. మంచి నిబంధన, నీ కళ్ళతో నిబంధన, లేదా నీ పెదవులతో నిబంధన, నీ హృదయంతో నిబంధన, నీతో నిబంధన చేసుకోవాలి. ఇది చేతండి, ప్రభా నేను ఇది చెయ్యను, ఈ పాప కార్యాలను చేయనని ఒక నిబంధన నువ్వు చేసుకోవాలి. అపవిత్రమైన
విసర్జించాలి. అప్పుడే నువ్వు శోధన నుండి తప్పించబడతావని దేవుని వాక్యం చెప్తుంది. మీకు 8 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. 8 మాటలు మీకు జ్ఞాపకం ఉండవు. నేను ఎప్పుడే ఇంచుమించు ఇది 4-5 ప్రసంగాలు చేయటము జరిగింది, కానీ మీకు ఏమీ గుర్తుండవు. కానీ నేను ఏదన్నా చేస్తే మాత్రమో అది మాత్రం ఎప్పుడు అందామా అని కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని ఎవరో గుర్తుపెట్టుకునే వారుగా ఉండట్లేదు. ముందు దేవుని వాక్యాన్ని గైకొనండి, దాని వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు ఇష్టానుసారమైన మాటలు మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఎందుకని మనం మెలకు కలిగి ఉండాలి అంటే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక నువ్వు మెలకు కలిగి ఉండాలి. కాలము సమీపించి ఉన్నది కనుక నువ్వు మెలకుగా ఉండాలి. ఏ గడియలో ప్రభు వచ్చులో తెలియదు కనుక నువ్వు మెలకుగా ఉండాలి. 4 చూసినట్లయితే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. 5 చూసినట్లయితే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. 6 చూసినట్లయితే క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి కనుక నువ్వు మెలకుగా ఉండాలి. 7 చూసినట్లయితే జరగబో వాటినల్లా తప్పించుకోవాలి కనుక మెలకుగా కలిగి ఉండాలి. 8 చూసినట్లయితే శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలకుగా కలిగి ఉండాలి. మెలకు లేకపోవటం వల్ల జరిగాయి 4 మీకు తెలిసిన జ్ఞాపకం చేసి నేను మెలకు ఉండాలనే చెప్పాను. అన్నిటి అంతం సమీపిస్తూ ఉన్నది కాబట్టి ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు వచ్చే శోధన నుండి తప్పించబడాలి కాబట్టి నువ్వు మెలకు కలిగి ఉండాలని ఈ మాట్లాడటం జరిగింది. ఆ మెలకు లేకోకుండా ఉన్నవారిని మీకు 4 జ్ఞాపకం చేసి నా యొక్క పాట ముగిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ మెలకు లేకోకుండా ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు అందరికీ కూడా తెలుసు, సంసోన్. న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఆమె తొడల మీద నిద్రించంట, ఆయన జడలో నిద్రపుచ్చి జడల కత్తిరించినా కూడా ఆయనకి తెలియలేదు. కాబట్టి ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను, మీకు అందరికీ తెలిసి ఈ మాట దొరకలేదండి. అది మీకు న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19-20. న్యాయాధిపతులు తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి చాలు. ఇక్కడ చూసినట్లయితే తొడ మీద నిద్రపుచ్చి ఆయన జడలో కత్తిరించిందంట ఎవరినో కేకేసి. అంటే నిద్ర ఎంత ప్రమాదమో నేను మెలుకోకుండా మనం ఎందుకు చెప్పాను, మన జీవితంలో కూడా సంశోధన జీవితమే కాదు, మనము కూడా నిద్ర అవుతే మన ఆత్మీయతను కూడా ఎన్ని రకాల ఆత్మీయతలు అన్నిటిని కూడా సాతానుగాడు పట్టుకుని పోతాడు. తర్వాత ఈ లెగిసాడంటండి, ఎవరు సంశోధన లెగిసాడంట. లెగిసి నేను ఎప్పటి వలే ఉన్నానని విరజిమ్ముకుంటూ ఉన్నానంట. మన జీవితాల్లో కూడా చూసినట్లయితే మనము కూడా నేను అది చేశాను ప్రభు, ఇది చేశాను ప్రభు అని మనం ఏం చేస్తుంటాం, తర్వాత పడిపోయిన తర్వాత లేవటం అనేది కష్టం. విశ్వాస పడిపోతే వాళ్ళు లేగదీయటం చాలా కష్టం అంట. విశ్వాస కనుక మరలా పాపంలోకి వెళ్ళిపోతే ఆయన వెలిగించడం, ఆ దీపం వెలిగిన దీపం మారిపోతే విశ్వాస దీపం ఆయన వెలిగించడం చాలా కష్టం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆత్మను దేవుడు అనుగ్రహించాడు ఆయనకి, సంసోన్ గారు. ఆ ఆత్మను ఎలా పోగొట్టుకున్నాడు, నిద్రపోయి పోగొట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా చూసినట్లయితే మన ఆత్మను కూడా మనము దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయతను కూడా ఒకవేళ మెలకు లేదా లేచి ప్రార్థించలేకపోతున్నావా, నిద్రపోతూ ఉన్నావేమో, నీ ఆత్మీయత కూడా పోత. తర్వాత నువ్వు ఎంత ప్రార్థించినా ఏది చేసినా ఏది కూడా ఏమీ ఉపయోగం లేదు. సంవత్సరం లేచాడు, లేచిన తర్వాత విరచిమ్ముకున్నాడు, కానీ దేవుని ఆత్మ ఆయన ఎడబాసింది కనుక ఆయన వల్ల తీసుకెళ్లారు, గుడ్లు పీకి వేశారు. తర్వాత ఇప్పుడుకో నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇమ్మని ప్రార్థించినప్పుడు దేవుడు వేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏమనుకుంటూ ఉన్నామంటే లాస్ట్ టైంలో మనం కూడా ఒక అవకాశం ప్రార్థన చేద్దాం కదని మన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నాం. లాస్ట్ టైంలో ఎప్పుడో ఒక అవకాశం ఇమ్మని అడుగుదాం. ఒక అతను అన్నాడు, 2 పడవల మీద కాలు ఎత్తే పద్ధతి కాదు బాబు అంటే అన్నాడు, ఈ పడవ వెళ్ళిపోతున్నాను, ఆ పడవ మీద దూకేస్తాను, ఆ పడవ వెళ్ళిపోతున్నాను, పడవ వీళ్ళు దూకేసే టైం ఉంటుందా, దూకేసే టైం ఉంటుందండి. కాబట్టి జనము యవనస్తులు ఏమనుకుంటున్నారండి, ఇప్పుడు ఒకప్పుడు ఇందులోకి వచ్చేద్దాం, ఇలాగ ఏమవుతుందో తెలియదు. కాబట్టి అక్కడ మరి యవనస్తులే బండి వేసుకుని వెళ్ళే యాక్సిడెంట్ మళ్ళీ తిరిగి
రాలేదు. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియదు కనుక నిద్రపోతున్నావేమో. ఆత్మీయతలో నిద్రపోతున్నావా? దేవుని సన్నిధిలో నిద్రపోతున్నావా? దేవుని కార్యాల పట్ల నువ్వు నిద్రపోతున్నావా? సంసోను నిద్రపోయి తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాడు. తర్వాత శ్రమల పాలు అయ్యాడు. యోనా గారు కూడా మరి ఆయన కూడా మరి నిద్రపోతూ ఉన్నాడంట. ఎక్కడ? ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడంట. అక్కడ అందరూ కూడా కంగారైపోయి అందులో ఉన్న సామానంతా కూడా మొదట అధ్యాయం 5-6 వచనాలు ఉంటాయి. అందరూ కూడా కంగారైపోయే సామాన్లన్నీ కూడా బయట పడేస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడండి? నిద్రపోతూ ఉన్నాడు. దేవుని చెప్పిన పని మర్చిపోయాడు. ఆయన చెప్పిన మాట మర్చిపోయాడు, నిద్రపోయాడు. కానీ దేవుడు అకస్మాత్తుగా ఏమొచ్చింది? ఆపద వచ్చింది. నువ్వు ఆపద నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలకువ కలిగి ఉండాలి చెప్తున్నావు. కానీ అక్కడ ఆపద వచ్చింది. కానీ ఈయన నిద్రపోతూ ఉన్న గురించి అక్కడ ఆపద రాగలిగింది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, నిద్ర ఎంత ప్రమాదం అంటే సంసోను నిద్రపోయి తనకున్న ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మ రెండో చూసినట్లయితే మరి ఇక్కడ నిద్రపోయి అక్కడ ఉన్న జనాలందరికీ కూడా అపాయం రావడానికి కారణమయ్యాడు యోనా గారు. కాబట్టి నిద్ర ఎంత ప్రమాదమో మరి మెలకువ కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యాలు 20-9 వచనంలో కూడా చూసినట్లయితే మరి ఐతాకు అనే వ్యక్తి కూడా పౌలు గారు వాక్యం చెప్తుంటే 2వ అంతస్తులోను 3వ అంతస్తులో కూర్చుని మరి పడిపోయి చనిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం తెప్పించేటప్పుడు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతూ ఉన్నాడంట. కాబట్టి మన జీవితాల్లో కూడా చూసినట్లయితే దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కూడా నిద్రపోయే స్థితిలో ఉన్నావేమో. నువ్వు కూడా నేను నిద్రపోయే స్థితిలో ఉన్నామేమో. అక్కడ గోడ నుంచి కింద అంతస్తు మీద కింద పడి చనిపోయాడు. నీకు ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు నిద్రపోతున్నావా? అక్కడ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు, కింద పడిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. మరి దేవుడు కృపను బట్టి ఆయన మరలా బ్రతికాడు. కానీ మరి పడిపోవటము, మరణించడం కూడా జరిగిపోయింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మనము కూడా దేవుని వాక్యం నీతోటి నాతోటి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఒక నిద్రపోతూ ఉన్నామేమో. జాగ్రత్తగా గమనించుకోండి. నువ్వు శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలకువా కలిగి ఉండాలి, లేచి ప్రార్థన చెయ్యాలి. కాబట్టి అక్కడ మరి దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు నిద్రపోయి మరి మరణించినట్లుగా, కింద పడి మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 4వ చూసినట్లయితే మరి మత్తయి సువార్త 25:13 వచనం, ఇందులో కూడా మరి బుద్ధి లేని కంజకులు వీరు కూడా నిద్రపోతూ ఉన్నారండి. బుద్ధి లేని కంజకులు తెలుసు కదా, ఇది అందరికి. సమయం లేదు, నాకు సమయం అయిపోయింది, 25 నిమిషాలు ఇచ్చాను, నాకు నా సమయం అయిపోయింది, 5 నిమిషాలు కూడా ఎక్కువైంది. కాబట్టి చూసినట్లయితే వారు కూడా వెళ్ళిన పని మర్చిపోయారండి, నిద్రపోతూ ఉన్నారు. ఈలాగా దేవుడు పెండ్లి కుమారు రానే వచ్చాడు, లెగిసాడు. తర్వాత ఏమన్నా ఉపయోగం ఉందా? నేను చెప్పిన వాక్యం మీకు అర్థమవునట్టుంది. అర్థమైంది కదండి? మీరు మందమతులు కాక, మందబుద్ధులు కాక మెలకువ కలిగి ఉండు. మెలకువ కలిగి లేకపోతే ఆయన వచ్చే రాకల్లో నేను కూడా ఎత్తపడము. కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి నువ్వు మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. తప్పించబడాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. కాబట్టి మరి నిద్రపోయిన వారిని మనకి జ్ఞాపించి, సంసోను నిద్రపోయాడు, ఆయన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. యోనా నిద్రపోయాడు, ఆ ఓడ మీదకి మరి ప్రళయం రావడానికి కారకుడయ్యాడు. ఐతాకు వాక్యాన్ని వింటూ పడి నిద్రపోయాడు. మరి అక్కడ కూడా నిద్ర ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో మనం చూడగలుగుతున్నాం. ఈ బుద్ధి లేని కన్యకులు కూడా దేవుణ్ణి, దగ్గరికి వచ్చిన దేవుణ్ణి ఎదుర్కోలేకపోయారు. ఎందుచేత నిద్రపోవటం వల్ల. మెలకువ కలిగి లేరు కాబట్టి. మెలకువ కలుగున్న 5 కన్యకులు ఎత్తబడ్డారు దేవునితోటి. వీళ్ళు నిద్రపోవటం వల్ల విడువబడ్డారు. కాబట్టి నేను చెప్పిన వాక్యం మీకు అర్థమవుందో లేదు, కానీ మనం ఎలా ఉన్నాం? మందబుద్ధులు కలిగి ఉన్నామా? మెలకువ కలిగి ఉన్నామా? మనమే పరిశీలన చేసుకుందామండి. మన బతికి ఎలా ఉన్నది? మన జీవితం ఎలా ఉంది? ఏ విషయంలో నువ్వు నిద్రపోతూ ఉన్నావు? ఏ విషయంలో నిద్రపోతూ ఉన్నావు? ఏదన్నా సమయం వచ్చినప్పుడు మనం ఏదో జరుగుతుందని చూద్దామంటే ఏమీ ఉపయోగము ఉండదండి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. వినపోకుండా నువ్వు నిద్రపోయి నీ ఇష్టానుసారం నీ జీవితం జీవితే నువ్వు చనిపోయిన తర్వాత మరలా నీకు అయ్యే అవకాశము రాదు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, మంద బుద్ధులు కాక మెలకువ కలిగి ఉండు. కాబట్టి ఆయన రాజ్యములో నువ్వు ప్రవేశించాలి కనుక నువ్వు మెలకువ
కలిగి ఉండాలి. జరగబోతున్న వాటినల్లా తప్పించుకోవాలి కనుక నువ్వు మెలుగు, శోధన నుండి తప్పించబడాలి కనుక నువ్వు మెలుగు ఉండాలి. మెలుగు లేకపోకుండా సంవత్సరం లేకపోతే నీకున్న ఆత్మ ఏమీ ఉపయోగపడదు. అది నువ్వు లేచిన తర్వాత నువ్వేం చేయాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయినా, నీ ఆత్మను నువ్వు కోల్పోయినా, నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోయినా మళ్ళా నీ జీవితము తిరిగి రాదు. నిద్ర వల్ల అవన్నీ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మెలకువ కలిగి ఉండి దేవుల్లో మనమందరం కలిసి ఉండాలని, మరి దేవుడు చెప్పిన మాటలు మనం గైకొనాలని, వాక్యానికి లోబడాలని, వాక్యం చెప్పేసిన తర్వాత మరి అక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ నిద్రపోయాడంటే కారణం ఏంటంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడి వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా వాటిని పెడచెవిని పెట్టి దాన్ని గ్రహించుకోకుండా ఉంటే నువ్వు కూడా నిద్రపోయినట్టే, నిద్రపోతావు. కాబట్టి ఆ నిద్రలో నీకేమవుతుంది నీకు తెలియదు. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. ఆయన వాక్యానికి నువ్వు లోపడాలి. ఆయన వాక్యానికి నువ్వు లోపడినట్లయితే మరి ఆయనతో నువ్వు ఉండటానికి, నిన్ను ఆయన తీసుకెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని, నిద్రపోయే జీవితం, ఆత్మీయతలో నిద్రపోయే జీవితం మనకి ఉండకోకుండా మెలకువ కలిగి ఉండాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియలేదు. మరలా ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ఏ సమయాన్ని ఎంత వస్తుందో కూడా చెప్పలేమని ఇప్పుడు మరలా చెప్తున్నారు. ఇంకా దారుణంగా నేను వస్తానని చెప్తూ ఉన్నాడు రానివాడు. కానీ మనం ఏదో తప్పించబడాలి అంటే నువ్వు నేను కూడా ప్రార్థన చేయాలి. లేచి ప్రార్థన చేయాలి. లేచి అంటే నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయి. ఆత్మీయతలో నిద్రవుతున్నాయేమో, దేవుని విషయంలో నిద్రవుతున్నాయేమో, లేచి ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఈ మాటలు మన వెనుకల్లో మరి ఫలింపజేయను గాక. ఆమేన్, ఆమేన్.